ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి అమరవీరులకు నివాళులర్పించారు. పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ లో ఏజెన్సీ ప్రాంత ఆదివాసీ యువతకు 75% రిజర్వేషన్ ప్రస్తావన లేకపోవడాన్ని నాయకులు ఖండించారు. నిరసనగా ఆగస్టు 19న ఏజెన్సీ బంద్ కు పిలుపునిచ్చారు. ఆదివాసీ యువత, నిరుద్యోగులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని బంద్ ను విజయవంతం చేయాలన్నారు. 109 జీవో ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అందులో 75% మాకు రావాల్సినటువంటి వాటా ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్లో లేకపోవడంతో ఇక్కడ ఆదివాసీ నిరుద్యోగం ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులు అందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. మేము ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర మంత్రి గారికి, అదేవిధంగా ఎస్పీ, కలెక్టర్, పిఓలకు కూడా మెమోరాండం అందించినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించకపోవడంతో మేము ఏదైతే ఇవాళ ఇక్కడ నూతన కమిటీ ఎన్నిక ద్వారా జిల్లా కమిటీ, విద్యార్థి సంఘం, అదేవిధంగా టీజీఎస్ కానీ, ఇక్కడ ఆదివాసీ సంక్షేమ పరిషత్ కానీ, గోండువాన పంచాయతీ రాయ్ సెంటర్ సంఘాలు కలిసి ఇవాళ మేము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే నోటిఫికేషన్ని మీరు వెంటనే సవరణ చేసి ఏజెన్సీ ప్రాంతం 75% వాటని వెంటనే మా యొక్క ఉద్యోగాల్ని కల్పించాలని, లేని ఎడల మేమందరం కూడా ఈ నెల 19న ఏజెన్సీ బంద్కి ఇవాళ పిలుపు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మాకు గతంలో 2018లో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అప్పుడు కూడా మాకు 75% మా వాటా మాకున్నది. 2022 రిక్రూట్మెంట్లో కూడా మాకు రావాల్సినటువంటి ఏదైతే ఏజెన్సీ వేకెన్సీస్ ఎన్ని అయితే ఉన్నాయో అక్కడ 75% ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు విడుదలైనటువంటి నోటిఫికేషన్లో మాకు తీరని అన్యాయం జరుగుతుంది. మా యొక్క ఏజెన్సీ ప్రాంత ప్రస్తావనే లేదు. అదేవిధంగా మాకు రావాల్సినటువంటి ఉద్యోగాలు జనరల్ నోటిఫికేషన్ ద్వారా వస్తున్నాయి. కాబట్టి ఇవి వెంటనే సవరించి ఏజెన్సీ ప్రాంత నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.